బీహార్‌లో క్రిందటిసారి ఒక ఫార్ములా సక్సెస్ అయింది. ఏమిటి ఆ ఫార్ములా అంటే ఆహ్, జేడీయూ, ఇటు భారతీయ జనతా పార్టీ, మిగతా ఆ మాంఝీ పార్టీ వీళ్ళందరూ కలిసి ఎలక్షన్‌లో పొత్తు పెట్టుకున్నారు. చిరాగ్ పాస్వాన్ విడిగా పోటీ చేశాడు. తద్వారా ఏదైతే ఫస్ట్ ప్లేస్ అంటే ఫస్ట్ ప్లేస్ అయితే అక్కడ వీళ్ళదే వెళ్తోంది. ఎవరు ఆర్‌జేడీది. జేడీయూ సెకండ్ ప్లేస్‌లో ఉండటం, బీజేపీ థర్డ్ ప్లేస్‌లో ఉండేది. చిరాగ్ పాస్వాన్ చీల్చిన ఓట్లు జేడీయూ పోయినాయి. అంటే నితీష్ కుమార్ పోయినాయి. తద్వారా మొన్నటిసారి ఏమైపోయింది, ఫస్ట్ ప్లేస్‌లోనేమో వీళ్ళే వచ్చారు, లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీనే. సెకండ్ ప్లేస్‌లో బీజేపీ. కూటమి పరంగా చూస్తే నెంబర్ 1 ప్లేస్‌లో బీజేపీ ఉంది. నెంబర్ 2 ప్లేస్‌కి పడిపోయింది నితీష్ కుమార్ పార్టీ, జేడీయూ. అయినా సరే ముందుగా చెప్పారు కాబట్టి సీఎంగా ఆయన్నే కొనసాగించారు. ఇప్పుడు సేమ్ ఫార్ములా అమలు చేస్తారా? అమలు చేస్తే ఏమవుతుంది? క్రిందటిసారి కూడా నితీష్ కుమార్కి, చిరాగ్ పాస్వాన్కి వివాదం తలెత్తడం, ఆ సందర్భంలో చిరాగ్ పాస్వాన్ విడిగా పోటీ చేస్తూనే బీజేపీని ఏమనకుండా నితీష్ కుమార్ని టార్గెట్ చేస్తూ ఎలక్షన్స్లో సాగారు. ఈ గేమ్ పనిచేస్తుందా, ఫెయిల్ అవుతుందా అంటే ఫెయిల్ అవ్వాలి లెక్క ప్రకారం. దానివల్ల దెబ్బతినాలి. కానీ సక్సెస్ అయ్యింది. కూటమి విజయం సాధించింది. ఆ తర్వాతన చిరాగ్ పాస్వాన్ పార్టీ ఓ పక్కన మద్దతు ఇస్తూ వచ్చింది. అలాగే కేంద్రంలో కూడా ఎన్డీఏలో భాగస్వామ్య పక్షమైంది. ఇప్పుడు మళ్ళీ చిరాగ్ పాస్వాన్ అలిగాడు అంటే ఇది బీజేపీ గేమా? నితీష్ కుమార్ కనుక పూర్తి అంటే తమకంటే డామినేటెడ్ పొజిషన్, ఆల్రెడీ సీట్లలో అట్లాగే తీసుకున్నాడు, 102, 101 అని చెప్పేసి. వాస్తవంగా ఇద్దరు చెరుసొగం అన్న చోట అక్కడ 243 అయ్యేటప్పటికి ఆ ఒకటి తను తీసుకున్నటువంటి పరిస్థితి అయింది. అయితే బీజేపీ కోటాలో నుంచి చిరాగ్ పాస్వాన్కి ఇవ్వమంటాడు. అక్కడ తేడా వస్తుంది. జేడీయూ సీన్ అయిపోయింది. దాంట్లోంచి మరికొన్ని 25 సీట్లు తనకు కావాలంటుంటాడు చిరాగ్ పాస్వాన్. ఓవరాల్గా ఇష్యూ అది నడుస్తుంది. మరి ఈ దఫా ఏం జరుగుతుందో చూడాలి.